తక్షణమే దీన్ని విద్యార్థులుగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా వారం క్రితం ఏదైతే కేబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 10 మెడికల్ విద్యా కళాశాలని మేము పీపీపీ విధానంలో తీసుకొస్తామని చెప్తున్నారు. అవి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకొస్తే పేద మెడికల్ విద్యార్థులకి మెడికల్ విద్యని దూరం చేసినట్టయితే, కావున ఈ మెడికల్ విద్యార్థులు పేద విద్యార్థులు చదవాలంటే ఈ పీపీపీ విధానాన్ని తేకూడదని ఏఎస్ఎఫ్గా తక్షణమే మేము ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, లేదంటే ఈ ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని విద్యార్థి సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలుపుతాం. ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థులకు అన్యాయం, దాన్ని నిరసించే విధంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థులందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు అధికారంలో రాకముందు యువకాలం పాదయాత్రలో ప్రస్తుతం ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో ఈ మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది. ఎవరైతే పేద విద్యార్థులు, ఎవరైతే ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులు ఉన్నారో వారికి విద్య అనేది దూరం అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పాత గవర్నమెంట్ 17 కళాశాలలు నిర్మించి 10 కళాశాలకి అదేవిధంగా 5 కళాశాలకి అడ్మిషన్లు కూడా ప్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో జరుగుతున్న దోపిడీని వెలుగెత్తిన ఏకైక ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్. ఈరోజు 107-108 జీవోలను తీసుకొచ్చి బీసీ కేటగిరీలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందకుండా 12 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలకి వాళ్ళకి నచ్చిన విధంగా ఈరోజు సీట్లు అమ్ముకుంటా ఉన్నారు. దానిని మేము విమర్శిస్తూ అదేవిధంగా ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ 107-108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి నల్లబొల్లి మాట చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి విద్యార్థులు కానీ నడు రోడ్డుపై నిలబెడతా ఉన్నారు. ఈరోజు 107-108 జీవోలని రద్దు చేసి పక్కన పెట్టయితే ఈరోజు కొత్త విధానాలు తీసుకొస్తా ఉన్నారు. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి లీజుకి ఇస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో డబ్బులు లేదని చెప్తా ఉన్నారు. మీకు అధికారం రాకముందు ఇవన్నీ మీకు తెలియదా అని చెప్పి మేము ఈ విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులకు మీరు ఏదైతే పీపీ యాక్ట్ ఉందో అది వస్తే విద్యార్థుల సీట్ల మన రాష్ట్రంలో కానీ ఎక్కడ అందే పరిస్థితులు అని చెప్పి ఏఐఎస్ఎల్గా తెలియజేస్తాం.